ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఆవు నెయ్యి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో మనం పూజలోనే కాదు ఆరోగ్యానికి ఇది కలిగించే లాభాలు అన్నీ ఇన్ని కావని చెప్తూ ఉంటారు. మరి ఆవు నేతిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? సో ఏ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, ఆవు నెయ్యిలో కూడా ప్రాణశక్తి ఉంటుంది చెప్తూ ఉంటారు కదా. సో ఆవు నెయ్యి ఏంటి గురువుగారు? ఆవు నెయ్యిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి? జనరల్గా ఒక దీపం వెలిగిస్తేనే దానివల్ల వచ్చే ఎనర్జీ వల్ల మనకి ఆరోగ్య లాభాలు కలుగుతాయి అంటారు. సో ఇంటికి తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతి. అది దీపం. ఇక దీపంలో వాడేటువంటి తైలాల్లో రకాలు మనం నువ్వుల నూనెని, కొబ్బరి నూనెని, ప్రప్రథమంగా దీపం అనగానే గుర్తొచ్చేది దీపపు కుంది, ఒత్తి, ఆవు నెయ్యి. అంటే ఒక దీపాన్ని వెలిగించాలంటే స్వచ్ఛమైనది, ఇక ఇంతకు మించి ప్రాణాన్ని ఇవ్వలేనిది ఏది అంటే అది ఆవు నెయ్యితో ఇచ్చినటువంటి దీపం. మీరు దాని విలువ ఏంటి అంటే ఒక స్పూన్ ఎంత ఉంటుంది? 10 గ్రామ్స్ ఉంటుందా? ఒక స్పూన్ ఆవు నెయ్యి 10 గ్రామ్స్ ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే ఒక స్పూన్ ఆవు నెయ్యిని హవనం చేస్తే, యజ్ఞకుండం వేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఇస్తుందంట. అంటే అందులో ఏముంది? ప్రాణశక్తి, విపరీతమైనటువంటి ప్రాణశక్తి. మీరు ఇప్పుడు ఇది పెడతారు కదా తమ్మునేలు, వజ్రం కన్నా విలువైనది ఏంటి? కుసుమార్ పెట్టండి. వజ్రం కన్నా విలువైంది ఆవు నెయ్యి, 100%, నో డౌట్. ఇప్పుడు మీకు 2027 మీకు వెస్ట్రన్ కంట్రీలో అనౌన్స్ చేశారు, గ్లోబల్ వార్మింగ్ రాబోతుంది, 1.5 సెల్సియస్ డిగ్రీస్ ఉష్ణోగ్రత రాబోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? 2027 ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఇది 2024. అవును, ఇంకా 1 మంత్ అవుతే 25, 26, 27 కదా. మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా? యూనివర్స్లోకి వెళ్ళి డైమండ్ డస్ట్ని స్ప్రే చేస్తారట. సూర్యకాంతిని ఆపటానికి వజ్రాల్ని భస్మంగా చేసి స్ప్రే చేస్తారు. తద్వారా వచ్చిన కిరణాలు రివర్స్ వెళ్తాయి. అందుకని భూమి అప్పుడు వేడెక్కదు. అవుతుందా? పాసిబుల్. 5.1 మిలియన్ టన్స్ కావాలి డస్ట్. అప్పుడు మీరు ఇంత వజ్రం ఎక్కడుంది? మీరు ఎందుకు చెప్తున్నారంటే, వాల్కెనో ఫైర్ జరిగింది 1991లో. ఆ వాల్కెనోలోంచి వచ్చినటువంటి డస్ట్ అక్కడ స్ప్రెడ్ అవ్వడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంది. అంటే ఒక పొర దాన్ని ఆపగలిగింది. అదే శక్తి యజ్ఞకుండంలోంచి రిలీజ్ అయినటువంటి స్మోక్ ఉంది. ఆవునేతి ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి తీవ్రతను ఆపే శక్తి ఉంది. ఇవి రీసెర్చ్లు జరుగుతున్నాయి. సైంటిస్టులు దాని గురించి ఏదో చేస్తున్నారు, మల్లగుల్లాలు పడుతున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంత శక్తివంతమైంది. మొన్న గురువారం పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు వెన్నని ప్రాసెస్ చేశాను నేను. ఆ రోజే కాచాను. అంటే ఆవు నేతిలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. నేను చేసినటువంటి గురువారం పుష్యమి నక్షత్రంలో ఎన్విరాన్మెంట్లో ఇంకొంచెం ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ. ఇవి రెండిట్లే అనుసంధానం చేస్తూ మంత్రయుక్తంగా నేను ఒక హవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆవు నేతిని తయారు చేసి, ఈ మరుగుతున్నటువంటి ఆవు నేతిని తయారైన అప్పటికప్పుడు యజ్ఞకుండంలో వాడడం జరిగింది. ఒక పక్కన యజ్ఞం జరుగుతూ ఒక పక్కన ఆవు వెన్నని కాచాం. ఆ నేతిని తీసుకుని యజ్ఞం చేశాను ఆ రోజు గురువారం పుష్యమ నక్షత్రం. ఇది ప్రయోగం. సైంటిస్ట్ లాగా మనం రీసెర్చ్ చేయటమే, సాధన చేయటం, ఇవన్నీ చేస్తూ ఉండడం. అంటే అందులో అంత కాస్మిక్ ఎనర్జీ. మీకు ఆయుర్వేదంలో మొండి రోగాలు ఉంటాయి, తగ్గని రోగాలు ఉంటాయి. వాటికి శతావరి ఘృతం, అశ్వగంధ ఘృతం, అంటే ఘృతం అంటే నెయ్యి, నీతితో చేసినటువంటి, అంటే ఆ ఔషధంలో ఉన్నటువంటి శక్తి ఈ ఆవు నేతిలో ఉన్నటువంటి శక్తితో మేళవించడం ద్వారా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేసిన మొండి రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంత శక్తివంతమైనటువంటి శక్తి, అంత శక్తి ఎలాంటి రుగ్మతనైనా సరే తగ్గించగల శక్తి ఆవుకుంది. ఆవులో ఉన్నటువంటి
అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సూర్యనాడి. సూర్య కిరణాలలోంచి వెలువడుతున్నటువంటి అద్భుతమైనటువంటి కిరణాలని, కొన్ని కిరణాలని ఆ నాడి మాత్రమే స్వీకరించి తనలో ఆ ఇచ్చేటువంటి పాలలో క్షీరంలో పంపించి అందులో నిక్షిప్తం చేయబడి తర్వాత మనం దాన్ని కాచి తోడు పెట్టి ఆ పైది దాన్ని తీసి దాన్ని చిలికడం ద్వారా వచ్చినటువంటి వెన్నలోంచి అద్భుతమైనటువంటి ప్రాసెస్ చేసి మంత్రయుక్తంగా కూడా చేశాను. అది బంగారపు కాంతి అమ్మ. దాంట్లో మరుగుతున్నప్పుడు అందులోంచి వచ్చిన కాంతి బంగారపు కాంతి. అది మనకి బంగారపు భవిష్యత్తునిస్తుంది. అవునే, అంత శక్తి. మరి ప్రతిరోజు దీన్ని తీసుకుంటే మీరు ఎలాంటి ప్రాసెస్ చేయక్కర్లేకుండా మీ దైనందిన జీవితంలో గడిపేస్తూ రోజుకి సుమారు అంటే నెలకు 1 కేజీ అనుకుంటే రోజుకి ఎంత 30 గ్రామ్సా 330 అంతే 30 గ్రాములు రోజుకి 30 గ్రాములు అంటే 3 స్పూన్లు ఆవు నెయ్యిని తీసుకుంటే డెఫినెట్గా 5 నుంచి 6 కేజీలు 7 కేజీలు వెయిట్ లాస్ అవుతారు. ఏమి చేయకర్లా. మీరు చేస్తున్న మీ డైలీ లైఫ్లో మీ పనులు మీరు చేసుకుంటూ, అంటే తినేసి పడుకోవడం కాదు, మీ పనులు మీరు చేసుకుంటూ రోజు ఒక 3 స్పూన్లు ఆవు నెయ్యిని ఇంటేక్ లోపలికి స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకుంటే అద్భుతంగా వెయిట్ లాస్ అవుతారు. అంటే ఒబిసిటీతో బాధపడదు. ఇది కాదు, మీకు ఏవో దీర్ఘకాలికమైన రోగాలు, పీరియడ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీరియడ్లో హెవీ బ్లీడింగ్ పెయిన్ ఉంది. ఆ స్టార్ట్ అయిన రోజు ఒక 2 స్పూన్స్ ఆవు నెయ్యి మరిగిన నీళ్ళలో కలిపి బాగా తొరిపేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 2 అంటే రోజుకు 6 స్పూన్లు రెగ్యులర్గా ఆ 3 రోజులు చేస్తే 2-3 సైకిల్స్లో మీకున్నటువంటి గర్భవాతం పోయి మీ గర్భసంచి శుద్ధి ఆ పీరియడ్స్లో మీరు ఏదైతే హెవీ బ్లీడింగ్ పెయిన్స్ అవి పోతాయి. ఇలా అద్భుతం అనమాట. ఆవు నెయ్యి గురించి మనం చెప్పడానికి సరిపోదు అంత. అంటే అది గోమాత, భారతదేశం యొక్క సంపదే గోవు. మరి పసిపిల్లలకి ఆవు నెయ్యే ఇవ్వాలా గురువుగారు? ఇవ్వచ్చమ్మా, ఇవ్వచ్చు. పసిపిల్లలకు కూడా ఇవ్వచ్చు. అదే, దానికి దోషం లేదు. తల్లిపాలు దొరకట్లేదు, తల్లిపాలు పడట్లేదు, ఆవు పాలతో పెంచవచ్చు పిల్లల్ని, తేలికగా జీర్ణం అవుతాయి. వాళ్ళకి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆవు నెయ్యి, దాంట్లో అన్నంలో ఆవు నెయ్యి వేసి మీరు ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి, అంటే నెయ్యి ఉప్పుతో తినిపించేస్తారు, బాగుంటుంది. ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ప్రతి పదార్థంలోనూ ఆవు నెయ్యిని చేర్చుకోవాలి కంపల్సరీ. ఏదో నెయ్యి వాడుతున్నారు అంటే భోజనంలో వాళ్ళు బ్రాహ్మణులై ఉంటారు. ఎస్, ఘృతం వృద్ధయేత్ బుద్ధి. ఆవు నెయ్యిని వాడడం ద్వారా మీ బుద్ధి ప్రచోదనం చెందుతుంది. ఇన్ని గుణాలు ఒకే ఒక్క పదార్థంలో, ఇన్ని గుణాలు ఇంకెందులోనూ ఉన్నాయో. ఇది ముందు ఫస్ట్ నేను ఎంత తినాలి, ఏం తినాలి, నేను తింటున్న దాంట్లో ఉన్న పోషక విలువలు ఏంటి అని గుర్తించేది ఏది? బుద్ధి కదా. ఆ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఒక్క పదార్థం చెప్పండి, ఇది తింటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఇది అవునే వెయిట్ లాస్ని ఇస్తుంది, ఇది పీరియాటికల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది, ఇది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, చదువు అబ్బట్లేదు, దృష్టి దోషాలను తీసేస్తుంది, గురకను తీసేస్తుంది. రోజు నైట్ పడుకునేటప్పుడు 2 చుక్కలు ఆవు నెయ్యిని ఒక ముక్కు రంధ్రాల్లో వేసుకోవడం ద్వారా శ్వాసక్రియ బాగుండేలా చేస్తుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నటువంటి గోమాత మన కళ్ళ ఎదురుగుండా కవేళాలకి తరలి వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నాం. దాని మరణానికి, దాని వినాశనానికి కారణం అవుతున్నాం. కాబట్టే ప్రకృతి వైపరీత్యాలు ఇన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. గోమాతని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి లక్ష్యం. ఖచ్చితంగా గురువుగారు. మనకి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో గోవుల సంఖ్య 130 కోట్లు. అప్పటికి సుమారు 30-40 కోట్లు జనాభా, 130 కోట్లు గోమాతలు ఉండేవి. ఇప్పుడు 140 కోట్లు జనాభా ఉన్నాం, గోమాతలు ఎన్ని ఉన్నాయి? 17 కోట్లు అంటమ్మా. ఎంత దౌర్భాగ్యం. మనం గోవుని రక్షించుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు. పంటలు పండించుకోవడానికి సారవంతమైనటువంటి నేలలు లేవు. కారణం ఆ గోధూళి, ఆవు గిట్టలలో ఉన్నటువంటి శక్తి, అది నడిచిన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం. రైతుకి ఇబ్బంది అయిపోయింది గోవును పోషించడం. ఆవులు అయితే గేదెలు అయితే పాలు ఎక్కువ ఇస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి, పేడ ఎక్కువ వేస్తుంది. ఎందుకు ప్రయోజనం? గోమయే వసతి లక్ష్మి. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంది, గోమూత్రంలో సువర్ణం బంగారం ఉంది. ఇన్ని సంపదలు కలిగినటువంటి గోమాతని కబేళాలకి తరలించేస్తూ శిక్షలను అనుభవిస్తున్నాం. మనం చేస్తున్న తప్పులకి మనమే శిక్ష అనుభవించాలి. అందుకని గోమాతను కాపాడుకుంటే సర్వ రోగాలు, సర్వ సమస్యల నుంచి మనం బయటపడిపోవచ్చు. అందుకని వజ్రం కన్నా విలువైంది గోమాత. గోమాతను కాపాడుకుందాం, గోఘృతంతో ఆరోగ్యాన్ని చేకూర్చుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సురేష్.